హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చి బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. దానికన్నా ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ అనేది మీకు అందుతుంది. సో ఇప్పుడు బీరకాయ కర్రీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోపు గింజలు అలాగే మనం ఆనియన్స్, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలి. ఈ పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నింటి కూడా యాడ్ చేసుకొని మొత్తం మనకు ఆ పోపు అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకొని బీరకాయ ముక్కలు అంతా బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలి. దీనికి మనం ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదండి, బీరకాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరిని, వేయించిన పల్లీలని, ధనియాలని, కారం పొడిని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ధనియాల పొడి ప్లేస్లో మీరు వేయించిన ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు బీరకాయ ముక్కలు సగం మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 2 కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకొని ఒకసారి బాగా అంతా కలుపుకొని పూర్తిగా బీరకాయ ముక్కలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. సో ఇలా మనం మెత్తగా బీరకాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి యాడ్ చేసుకున్నంత కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని మరి కొద్దిగా కారం ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒక లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మనము మగ్గనిచ్చామంటే ఎంతో రుచిగా ఉండే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ విధంగా బీరకాయ కర్రీని. ఇది మనకు రైస్ లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.